మధ్యలో ఉన్నది సూర్యవాహనము, చుట్టూ కూడా 9 రాశులను సూచిస్తాయి. అప్పట్లో పోర్చుగీస్ వాళ్ళు దీని హాయ్ ఫ్రెండ్స్, ఏంటి సాయి చక్రం చూపించి ఏదో చెప్తుంది అనుకున్నారా? అవునండి, మేము కోనార్క్ టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఇది పూరికి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. కోనార్క్ టెంపుల్ కి చాలా విశేషాలు ఉన్నాయి, చాలా హిస్టారికల్ స్టోరీ కూడా ఉంది. నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే వీడియోలో చెప్తాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు కనిపిస్తుంది కదా బీచ్, ఇదే చంద్రబాగా బీచ్ అన్నమాట. మనకి పూరికి కోనార్క్ వెళ్లే మధ్యలో కనిపిస్తుంది బీచ్. అయితే వ్యూ చాలా బాగుంటుంది. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ ఎంట్రన్స్ లో ఈ విధంగా షాపింగ్ మాల్స్ ఉంటాయి. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మనకి టెంపుల్ అయితే వచ్చేస్తుంది. కోనార్క్ లో మెయిన్ చెప్పుకోదగిన విషయం ఏంటంటే, మనం ఏ టైంలో వెళ్ళినా కూడా ఎండ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండేది సూర్య భగవానుడు కదండి. సూర్యుడు అంటేనే బగబగా మండుతూ ఉంటాడు కదా. అందువల్ల ఏమో అక్కడ ఫుల్ అయితే ఎండగా ఉంటుంది. మనం లోపలికి చెప్పులు కూడా వేసుకెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఎటువంటి పూజలు జరగట్లేదు కాబట్టి. ప్రెసెంట్ అయితే ఈ టెంపుల్ క్లోజ్ అయ్యే ఉంది, ఎందుకంటే లోపలంతా కూడా ధ్వంసమైపోయి ఉంది కాబట్టి లోపలికి అయితే అలో చేయరు. ఎందుకు ఏంటి అనేది నేను వీడియోలో మొత్తం మీకు చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఎంట్రన్స్ లో ఈ విధంగా ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 35 రూపీస్ పడుతుంది. ఒకటి గమనించారా, నేను ఫేస్ ఎలా పెట్టానో చూడండి. అసలే పైనుంచి ఎండ, కింద నుంచి కాలు కాలుతున్నాయి. అయినా మా వారు టేక్స్ మీద టేక్స్ తీస్తుంటే నాకు చాలా కోపం వచ్చింది. అందుకని చెప్పి సీరియస్ అయిపోయాను అనమాట. నేను ఇంకా మాట్లాడను, నువ్వే మాట్లాడుకోపో అని చెప్పి. కానీ మా వారు ఫైనల్లీ లేదు లేదు లాస్ట్ టేక్ అని చెప్పి తీశారు వీడియో. ఇంకా నేను ఏదో మాట్లాడాను కానీ అక్కడ ఆడియో మాత్రం రికార్డ్ అవ్వలేదు. ఫైనల్లీ నేనే మళ్ళీ డబ్బింగ్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంకా టికెట్ తీసుకొని మేము లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. మనకి ఎంట్రన్స్ ఈ విధంగా వెళ్ళగానే మనకి అక్కడ 3 లాంగ్వేజెస్ లో స్థల పురాణం అయితే ఉంటుంది. ఎందుకంటే ఏ లాంగ్వేజ్ వాళ్ళు వచ్చినా కూడా చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఇక్కడ మనకి 3 బోర్డుల్లో కూడా స్థల పురాణం అయితే పెట్టారు. అది చదువుకుంటే ఇంకా లోనికి వెళ్ళిపోవడమే. లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ ఇలా ఈ విధంగా ఉంటుంది. కోనార్క్ టెంపుల్ కి వెళ్ళడం ఫస్ట్ టైం. నాకైతే చాలా బాగా నచ్చిందండి. టెంపుల్ చూడగానే షాక్ అయిపోయాను. ఇంత అద్భుతంగా కట్టిన ఆర్కిటెక్చర్ కి చాలా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఎందుకంటే టెంపుల్ చూడడానికి ఎంత బాగుందో మీకు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది. మనకి ఈ విధంగా వెళ్ళగానే మనకి నాట్య మండపం అయితే కనిపిస్తుంది. ఈ మండపం స్పెషల్ ఏంటంటే, మనకి ఆ మండపంలో నుంచి ఏ వైపు నుంచి చూసినా కూడా టెంపుల్ ఒకే విధంగా కనిపిస్తుంది. ఏ సైడ్ నుంచి చూసినా కూడా అద్భుతం అన్నమాట. ఇంకా ఆ రోజులో అలా కట్టారంటే చాలా గ్రేట్. ఇంత హిస్టారికల్ ఉన్న టెంపుల్ మీరైతే అసలు మిస్ అవ్వద్దు. మీలో ఎవరైనా టెంపుల్ కి వెళ్ళేటైతే తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. మనకి ఎంట్రన్స్ వెళ్ళగానే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ టెంపుల్ కి అయితే లోపలికి ఎంట్రన్స్ లేదు, ఎందుకంటే గర్భగుడిలో మొత్తం ధ్వంసం అయిపోయిందని చెప్పి మొత్తం అన్ని ద్వారాలు క్లోజ్ చేసి అయితే ఉంచారు. లోపలంతా కూడా శిథిలాలు ఉన్నాయని చెప్పి లోపలికి ఎలో చేయలేదు. అసలు ముందు కోనార్క్ అని ఎందుకు పిలుస్తారు అంటే, ఇది పూరికి ఈశాన్య మార్గంలో ఉంటుంది. అదే విధంగా కోన అంటే దిక్కు, అలాగే అర్క్ అంటే సూర్యుడు. అందుకని చెప్పి దీనికి కోనార్క్ అని పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈ టెంపుల్ యొక్క విశేషం అంటే, సూర్యుడు విగ్రహాన్ని 52 టన్నుల అయస్కాంతంతో ఈ టెంపుల్ గర్భగుడిలో అయితే ప్రతిష్ఠించడం జరిగింది. సూర్యకిరణాలు డైరెక్ట్ గా స్వామి యొక్క నుదుటిపై ఉన్న వజ్రం మీద పడి దాని వెలుగు టెంపుల్ మొత్తం వస్తుందంట. చాలా అద్భుతం కదా. ఇంత స్పెషల్ ఉన్న ఈ టెంపుల్ కి ఒకసారి పోర్చుగీస్ వాళ్ళు నావిక మీద నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళ దిక్సూచి పనిచేయకపోతే ఈ అయస్కాంత పవర్ దానికి అడ్డుగా ఉందని చెప్పి టెంపుల్ మొత్తం ధ్వంసం చేసి విగ్రహాన్ని పట్టుకెళ్ళిపోయారని చెప్తారు అని ఇక్కడ హిస్టరీ ఉందన్నమాట. కనిపిస్తుంది కదా చక్రం, ఇలాంటివి మొత్తం 24 చక్రాలు ఉంటాయి. అటువైపు 12, ఇటువైపు 12 అన్నమాట. ఎందుకంటే సూర్యుని యొక్క రథానికి 24 చక్రాలు ఉండి అలాగే 7 గుర్రాలతో అయితే టెంపుల్ నిర్మించారు. అయితే ఈ చక్రానికి ఒక స్పెషల్ ఉందండో. ఏంటి అంటే, సూర్యుడి యొక్క నీడ పడి మనం దాని నుంచి టైం చెప్పొచ్చంట. అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకే మనం టైం చెప్పగలము. ఎందుకంటే సూర్యుని నీడతోనే మనం టైం చెప్పడం కుదురుతుంది. చీకటి అయితే టైం చెప్పడం కుదరదు. అప్పట్లో ఈ విధంగా కట్టారు అంటే చాలా గ్రేట్ కదండి అసలు. ఇంకా మేము టెంపుల్ చుట్టూ కూడా మొత్తం 24 చక్రాలు కూడా చూసాము చుట్టూ తిరిగి. ఆ టెంపుల్లో ఉన్నాయండి శిల్పాలు. ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. మొత్తం 1200 మంది శిల్పులు కష్టపడి 12 సంవత్సరాలు అయితే ఈ టెంపుల్ నిర్మించారు. ఈ టెంపుల్ ని నరసింహదేవ అనే రాజు నిర్మించాడు. ఈ టెంపుల్ లో మీరు గమనించినట్లయితే 3 వైపులా కూడా 3 సూర్యుని విగ్రహాలు ఉంటాయి. ఒక సూర్యుని విగ్రహము మార్నింగ్ సూర్యకిరణాలు పడినప్పుడు చాలా చిరునవ్వుతో ఉంటుంది. ఇంకొక ఆఫ్టర్నూన్ సూర్యుని విగ్రహము కిరణాలు పడినప్పుడు కోపంతో ఉంటుంది. అలాగే ఈవినింగ్ సూర్యుని విగ్రహం ఏమో చాలా నీరసంగా ఉన్నట్టు ఉంటుంది. ఈ 3 విగ్రహాలు కూడా మీరు టెంపుల్ పైన భాగంలో కనిపిస్తాయి. ఒకసారి వెళ్తే గమనించండి. అలాగే టెంపుల్ అక్కడక్కడ కూడా మొత్తం ధ్వంసం అయిపోయిన శిథిలాలు కనిపిస్తాయి. ఎంత బాగున్న టెంపుల్ ని అసలు అలాగా వాళ్ళు
చేయాలనిపించిందో అసలు అర్థం కాలేదు. టెంపుల్ చుట్టూ చూసినట్లయితే మంచి మంచి శిల్పాలు ఎంత బాగా చెక్కుంటాయో మీరు అది చాలా గమనించండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ హిస్టారికల్ స్టోరీ ఏంటంటే శ్రీకృష్ణుడు కొడుకు సాంబుడు ఒక శాపగ్రస్తుడయ్యాడనమాట. ఒక తప్పు చేయడం వల్ల. దానికి కుష్ఠవ్యాధితో బాధపడుతున్నప్పుడు అతను ఇక్కడ చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉండేవాడు. ఆ చెట్టు ఇప్పటికీ ఉంది. ఆ చెట్టు కింద కూర్చొని మనం ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది. అదే విధంగా అతను ఒక నదిలో స్నానం చేస్తున్నప్పుడు అతనికి ఈ సూర్యుని విగ్రహం దొరికిందంట. అతను ఇంకా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ రాజుకు చెప్పి అక్కడ ప్రతిష్ఠించి ఈ టెంపుల్ అయితే కట్టడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ సూర్యదేవుని విగ్రహము పూరీలో ఉన్న టెంపుల్‌కి ఎడమ వైపున సూర్యదేవుని ఆలయంలో ఉందని అంటున్నారు. నేనైతే చూడలేదు. ఒకసారి మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకసారి చూడండి. తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. ఇంత విశేషం ఉన్న ఈ టెంపుల్‌ని నేను చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ టెంపుల్ చుట్టూ తిరుగుతూ అవన్నీ చూడడానికి మాకు 1 అవర్ అయితే పట్టింది. ఈ ఎండలో అవన్నీ చూసినా కూడా మాకు ఎండ అంటే తెలియలేదు. ఇంకా అలా చెట్టు కింద రిలాక్స్ అయ్యి కాసేపు అక్కడే స్పెండ్ చేశాము. చుట్టూ కూడా పచ్చని చెట్లతో క్లైమేట్ ఎంత వేడిగా ఉన్నా కూడా కొంచెం చల్లగా అనిపించడానికి చెట్ల కింద కూర్చొని ఇవన్నీ చూసుకుంటూ అలాగా నడిచేసాము. ఈ టెంపుల్ మొత్తం చూడడానికి రథం ఆకారంలో ఉంటుంది. 7 గుర్రాలు అలాగే 24 చక్రాలతో. కానీ ఇక్కడ పోర్చుగీస్ వాళ్ళు చేసిన దండయాత్ర వల్ల మొత్తం ఇది 2 భాగాలుగా అయితే విడిపోయింది. ఆ శిథిలాలు కూడా మనకు అక్కడికి వెళ్తే కనిపిస్తాయి. మీకు వీడియోలో చూసే ఉంటారు. నేను చెప్పేదానికన్నా మీరు ఒకసారి వెళ్లి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి హిస్టారికల్ అన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నందుకు మనం చాలా బాగా గర్వపడాలి. ఎందుకంటే ఇవి ఇప్పటికీ మర్చిపోలేని హిస్టరీ అన్నమాట. నేను చెప్పేదానికన్నా మీరు వెళ్లి స్వయంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ శిల్పాలు అంత బాగున్నాయన్నమాట. మీ కళ్ళతో చూస్తే గాని మీరు నమ్మరు కదా! అంత బాగుంటాయి. తప్పకుండా చూడండి. మిస్ అవ్వద్దు. నేనైతే పూరి వెళ్ళినప్పుడు కోనార్క్ పక్కనే ఉన్న కోనార్క్ మాత్రం విజిట్ చేయండి. నేను కూడా అలాగే విజిట్ చేశాను. నేను వెళ్ళేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత అద్భుతంగా కట్టిన కట్టడాల్ని వాళ్ళు ధ్వంసం చేసినందుకు పోర్చుగీస్ వాళ్ళు. అందుకనే కొంచెం బాధ అనిపించింది. ఇప్పటికి కూడా అక్కడ వేలాడే సూర్యుని విగ్రహం ఉంటే ఎంత అద్భుతంగా ఉందా అని అనిపించింది. ఇంకా టెంపుల్ చుట్టూ అయితే మంచి గ్రీనరీతో పెద్ద పెద్ద చెట్లు అన్నీ వేశారనమాట. అక్కడ కూర్చొని మనశ్శాంతిగా ఒక ఆదిత్య హృదయము, సూర్యాష్టకం చదువుకుంటే సూర్యుని దేవుని అనుగ్రహం మనకు కలుగుతుంది. మీరు చూసారు కదా! మొత్తం టెంపుల్ చుట్టూ కూడా ఈ విధంగా ఉంటుంది. టెంపుల్ చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలైతే ఉంటాయి. ఈ చెట్ల కింద కూర్చొని చాలా మంది ఇప్పుడు కూడా మెడిటేషన్, యోగా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారంట. ఈ వీడియోలో మొత్తం టెంపుల్ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా బయటకొచ్చిన తర్వాత మనకి ఈ విధంగా షాపింగ్స్ అయితే ఉంటాయి. మనకి దొరకనిదంటూ ఏమీ ఉండదు. వెదురు పొడవులతో చేసిన బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంతే అండి. చక్కగా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మంచి మంచి వీడియోలతో కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.